3.5 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ పట్టణ పురపాలక శాఖలో ఇంజనీరింగ్ అధికారిగా సేవలందించి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన కోట వేణుగోపాల్కు రాష్ట్రంలోని అరుదైన గౌరవం లభించింది. అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి ప్రస్థానం ప్రారంభించి డివిజనల్ ఇంజనీర్గా, సూపరింటెండెంట్ ఇంజనీర్గా విజయవంతంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి లభించింది. ఏపీ టిడ్కో చీఫ్ ఇంజనీర్గా వేణుగోపాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పట్టణ పురపాలక శాఖలో ఇలా తొలిసారిగా చీఫ్ ఇంజనీర్ పదోన్నతి పొందిన వేణుగోపాల్ను అంతా ప్రశంసిస్తున్నారు. విశాఖలో ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు చెబుతున్నారు. విశాఖ మాధవధార ఉడా కాలనీలో మంగళవారం చీఫ్ ఇంజనీర్ వేణుగోపాల్కు అభినందన వేడుక జరిపారు. వేణుగోపాల్ దంపతులను మేళతాళాలతో స్వాగతించి ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో వేణుగోపాల్ కృషిని, ఆయన వ్యక్తిత్వాన్ని, విలువలను కొనియాడారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకలో అడిషనల్ కమిషనర్ కృష్ణారావు, జోనల్ కమిషనర్ రాము, అసిస్టెంట్ కమిషనర్ బాబురావు, డిప్యూటీ మేయర్ సతీష్, కార్పొరేటర్లు గంకా కవిత, రొయ్యి వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మత్స్యరాజు, ప్రసన్న కుమారి, డివిజనల్ ఇంజనీర్ భరణి, అసిస్టెంట్ ఇంజనీర్ అర్చన, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు తదితర అధికారులు ప్రసంగించారు. పదవి మీద వెళ్ళిన వాళ్ళకి వీడ్కోలు చేయడం అనేది చాలా మంచి సంస్కృతి. నేను జోన్ 5లో కూడా చేశాను. ఇది చాలా అందరికీ రాదు. ప్రమోషన్ వచ్చిన ట్రాన్స్ఫర్ వచ్చినా సడన్గా వెళ్ళిపోతారు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. అంటే వేణుగోపాల్ గారు చేశారంటే నా మిత్రులు చేశారంటే ఆయన ఎంతమంది అభిమానాలు సంపాదించారు, ఎంతమంది అభిమానం పొందారు అనేది నాకు ఈ సభాముఖం తెలుస్తుంది. మేము 75 నుండి ఒకే ఊరు, మాది 45 జర్నీ అండి. వేణుగోపాల్ది మాది 45. ఈరోజు నేను అనుకున్నానంటే మా మిత్రుడు నాకు చేసిన హెల్ప్ నేను మర్చిపోను. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం మా మిత్రుడే. నాకు కానీ నెంబర్ ఫర్గాట్ యువర్ ఈజ్ హెల్ప్. నాకు గాడ్ ఫాదర్ కాదు, మిత్రుడు కాదు, ఇంకా నేను చెప్పలేను ఆయన గురించి. నేను ఈ మున్సిపల్ సర్వీస్లో చేరడం కూడా నాకు ఎంతో సహకరించి నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఆయన సహకారాలే ఉన్నాయని నేను ఎంతవరకు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నేను చాలా రుణపడి ఉన్నాను. అంటే నేను ఆయన చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి. చాలా మంచి మనస్తత్వం, నాన్ కాంట్రవర్సీ ఎక్కడ ఉండదు. ఎవరితోడైనా సౌమ్యంగా మాట్లాడడం, స్మైల్ ఇంక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ది ఫేస్ అని, ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ఆయన ఫేస్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అదేవిధంగా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. అంటే విత్ పాజిటివ్ యాటిట్యూడ్ సక్సెస్ ఇస్ కాల్డ్ లక్ అంటారు. వితౌట్ పాజిటివ్ యాటిట్యూడ్ సక్సెస్ ఇస్ కాల్డ్ లక్ అంటారు. విత్ పాజిటివ్ యాటిట్యూడ్ సక్సెస్ ఇస్ కాల్డ్ అచీవ్మెంట్. సో ఇది అచీవ్మెంట్ తోటే అయ్యాడు ఈ సీఏగా. 2017 నుంచి సార్ దగ్గర పనిచేస్తున్నాను. వెరీ కైండ్ హార్టెడ్ అండ్ గుడ్ పర్సన్. ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే అతని సర్వీస్ అంత ఉండదు, మన ఏజ్. చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర వర్క్ చేయడం అంటే. అంటే చాలా మంచి ప్రాజెక్ట్స్. బీబీసీ ఇండియా టుడే న్యూస్లో కూడా వచ్చింది మోడల్ టాయిలెట్. వార్డ్ నెంబర్ 68లో సార్ కట్టించారు మోడల్ టాయిలెట్. ఆ డిలాపిడేటెడ్ కండిషన్, ఇంకా దాన్ని కోలుకొట్టాలి. ఆ టాయిలెట్కి నో అదర్ స్కోప్, కోలుకొట్టడమే. అలాంటి దాన్ని రీమోడల్ చేస్తే మనకి అవుట్ సైడ్ నుంచి దీనికి ఇన్స్పెక్షన్స్కి వస్తున్నప్పుడు, ర్యాంకింగ్స్ కోసం వచ్చినప్పుడు అయితే ఐఏఎస్ కమిషనర్ గారు ఏమన్నారంటే ఇట్స్ లైక్ ఎన్ అమ్యూజ్మెంట్ హాల్. ఇట్స్ సో వండర్ఫుల్. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, ఇది ఒక టాయిలెట్ లాగా లేదు అన్నది. అంత విజనరీ సార్. అంటే ఏం చేయాలి, ఎలా చేస్తే ఇది డెవలప్ అవుతుంది అని సార్ ఎప్పుడు ఎనీ వర్క్ ఇస్ దేర్ అందరినీ. అంటే ఇప్పుడు సార్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే అక్కడ ఏఈ ఉండాలి, ఈ ఉండాలి, డిఈ ఉండాలి. ఎవ్వరు ఉండకపోయినా పర్వాలేదు, సార్ వస్తారు, చూస్తారు. నేను సైట్కి వచ్చాను, అది లేదు, ఇది ఇలా చేయండి, కాంట్రాక్టర్కి ఇలా చెప్పండి, ఇలా చేయించండి అంటారు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది నేను 8 years ఆఫ్ సర్వీస్లో అసలు సార్ దగ్గర చూడలేదు. ఏదైనా మనకి ప్రాబ్లం ఉందన్న సార్ ఇలా తప్పు అయిపోయింది సార్ అంటే ఓకే అమ్మా ఇలా చేయండి. ఏదైనా ఒక ప్రోయాక్టివ్నెస్. మనకి ఏదైనా ఒక వర్క్ అప్ చెప్పారంటే
అంటే నిజంగా చెప్పకూడదు, ఒక ఎస్సీ గారు అయ్యి ఉండి కూడా మార్నింగ్ 6 o'clock వచ్చి సైట్ విజిట్ చేస్తారు, 2 o'clock వచ్చి సైట్ విజిట్ చేస్తారు, నైట్ వెళ్ళిపోయే ముందు 8 o'clock కూడా వచ్చి సైట్ విజిట్ చేసి అక్కడ వర్క్ ఏం జరుగుతుందో తెలుసుకొని అతను ఆ రోజు ఇంటికి వెళ్ళేవారు. అంత డెడికేటెడ్ పర్సన్. రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశాను, చాలా వర్క్స్. దాని తర్వాత NSCL వాల్ ఏంటి, దాని తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నట్టు రన్వే అంటున్న ఈ వర్క్ గురించి అయితే సార్ 1 week పాటు గిరి ప్రదక్షిణకి రోడ్ ఇవ్వాలనంటే మార్నింగ్ 5 o'clock నుంచి కూడా సార్ ఈ రోడ్డు మీదే ఉండేవారు. ఏ రోజు ఎంత ప్రోగ్రెస్ అవుతుంది సార్. మా లాంటి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ టు వర్క్ హార్డ్. మీ దగ్గర నుంచి మేము అదే నేర్చుకున్నాం సార్. చాలామంది ఎబిలిటీస్ కొత్తగా వచ్చారు, తెలుసుకోండి సార్ గురించి. వర్క్ హార్డ్, నథింగ్ కమ్స్ ఇన్ బిఫోర్ ద టేబుల్ ముందు కూర్చొని సర్వ్ చేయడం అన్నది చాలా ఈజీ, కానీ కష్టపడి ఆ ఫుడ్ని తెచ్చుకోవడం అన్నది చాలా కష్టం. అది సార్ దగ్గర నుంచి మాత్రం చాలా మంది నేర్చుకోవాలి. ఇక్కడ Zone 5లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఇదే ఆయనతో ఫస్ట్ టైం ఆయన దగ్గర నేను పనిచేయడం. రియలీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఎందుకంటే ప్రతి మనిషిలో కామన్గా ఉండేది ఏంటంటే ఈగో. సో ఆ ఈగో లెవెల్ కొంతమందికి 0 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు ఉంటుంది. చాలా మందిలో ఏంటంటే ఆ ఈగో లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఇట్స్ బై వర్చ్యూ, హ్యూమన్ నేచర్ అలాంటిది. కానీ నేను చూసిన వ్యక్తిలో నిజంగా చెప్పాలంటే మా ఎస్సీ గారికి ఈగో లెవెల్ 0. ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఏంటంటే ఆ క్వాలిటీ అది చాలా తక్కువ మందిలో ఉంటుంది, ఈగో లెవెల్. అంటే ఈగో అంటే నేను ఎస్సీని, నువ్వు డీను, నువ్వు ఈ అనే ఒక తారతమ్యం లేకుండా మా జోన్కి అన్ని సారే, ఈ ఎస్సీ డిఈ అన్నీ కూడా. అంటే ఎటువంటిది అంటే ఏంటంటే ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే పని. సో నా జోన్కి ఎక్కడ ఎవరికి చెడ్డ పేరు రాకూడదు. కమిషనర్ గారు చెప్పారు, లేకపోతే సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది. సో దానికి సంబంధించిన ఎటువంటి పని అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఉన్నారా, డిఈ ఉన్నారా, ఏఈ ఉన్నారా, లేకపోతే ఇంకా మిగతా వర్కింగ్ స్పెట్లు ఎమ్యూనిటీస్ ఉన్నారా అనేది చూడరు. మధ్య అంటే అర్ధరాత్రి అయినా, 1 గంట అయినా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా, ఎనీ టైం సార్లో ఏ ఎస్సీ గారి జీవీఎంస్లో ఎవ్వరు లేకపోయినా సార్ ఖచ్చితంగా ఎవ్రీడే సార్ ఫోటో ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రూప్లో సార్ ఫోటో లేకుండా అంటే అది ఏం తెలియజేస్తుందంటే వర్క్ పట్ల ఆయన ఒక అంకిత భావం, డెడికేషన్ ఎంత ఉంటుందంటే అంటే ఎవరు ఏ పై ఆఫీసర్ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర కూడా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. అంటే వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పకూడదు, చెయ్యాలి అనే ఒక భావన సార్ నిజంగా ఇట్స్ వండర్ఫుల్ క్వాలిటీస్. ఆ దగ్గర నుంచి చాలా విషయాలు మేము నేర్చుకున్నాం సార్. ఈ మున్సిపల్ సర్వీస్లో ఏఈగా జాయిన్ అయ్యి సిఈగా ఫస్ట్ సిఈగా వచ్చింది ఈయనకే. ఇది రియల్లీ గ్రేట్. అయినా మా క్లాస్మేట్గా ఇంత పెద్ద పదవి వచ్చి వెళ్తున్నందుకు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా నిగర్వి, ఇగో 0 లెవెల్స్ అంటున్నారు. మాకు తెల్లారి 6 o'clockకి నాకైతే మేలుకొలు ఆయన ఫోన్ తోటే వేరే ఏ పనులు ఉన్నా ఈరోజు చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంతానా ఇవి ఉంది, ఇది చేయాలమ్మా, ఇది చేయాలి, మళ్ళీ అది అయినంత వరకు అలా పర్సూ చేస్తూనే ఉన్నారు. సార్ ఫోన్ ఎప్పుడు అవుతుంది అంటే ఆ పని అయితేనే అవుతుంది, అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. మా అందరికీ అది సుపరిచితమే. అయితే సార్కి మీరు ఇప్పుడు అర్చన చెప్పింది మోడల్ టాయిలెట్గా సార్ చేశారు అనేసి, మాకు అదే ఇష్యూ అయితే ఎయిర్పోర్ట్ VIP లాంచ్ స్టార్టింగ్ మేము ఓపెన్ చేసేసరికి లోపలికి వెళ్తే పాములు పడతాయని చెప్పారు మాకైతే. అమ్మ ఏమైనా కలుపు దేనితో కొట్టుకొని వెళ్ళండి, పాములన్నీ పడతాయి, మీ మీద జాగ్రత్త అన్నారు. అటువంటిది సార్ డైరెక్షన్లో మేము ఎలా తయారు చేసామంటే సాయికాంత్ వర్మ గారికి ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం అని ఆయన ఎవరు వచ్చినా వాళ్ళ సార్స్ ఎవరు వచ్చినా అందులో వెయిట్ చేసేవారు. మా ఎస్సీ గారికి ఫోన్ చేసేవారు, రమ్మంటే ఆయన వెళ్ళేవారు, ఆయనతో పాటు మేము వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా తయారు చేశారంటే ఒక ఎందుకు పనికిరాని దాన్ని మన చీఫ్ మినిస్టర్ గారు కూడా వచ్చి అక్కడ మీటింగ్ చేశారు. మీటింగ్ అది అయింది, అంతా సక్సెస్ఫుల్గా అయింది. దీని అంతటికీ కారణం మా ఎస్సీ గారే. ఆయన ఇచ్చిన గైడెన్స్. పనికిరాని ఒక ఇంజనీరింగ్ టాలెంట్ అంటే ఎందుకు పనికిరాని దాన్ని చూపించడమే. అది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. ఆయన ఈ రోజుకి ఒక ఎస్సీ గారు వచ్చిన, మన సిఈ గారు ఇన్స్పెక్షన్ పై హైర్ అథారిటీస్ వచ్చిన, కమిషనర్ వచ్చిన ఒక నోట్బుక్ పట్టుకుంటారు, వాళ్ళు వెంట నడుస్తూ ఉంటారు. అది ఈ రోజుకి నేను నేర్చుకున్నాను సార్ మీ దగ్గర. ఏం చెప్పారు, ఏ పాయింట్స్, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం చాలా విషయాలు మనం. ఆయన ఆ నోట్బుక్లో రాసి మళ్ళీ అవి అయ్యాయి లేదా మళ్ళీ మమ్మల్ని రివ్యూ చేసేవారు, అవి అయిందా లేదా, అక్కడ లైట్ పెట్టారా లేదా, ఇవన్నీ పిన్ పాయింటెడ్గా ఉండడం వల్ల అందువల్ల ఆయనకు ఆ సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. ఇది మేము నేర్చుకోవాల్సిన విషయం. ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో వచ్చాము.
మేము వచ్చిన తర్వాత మా ఈ గారు దేవర గారు ఉండేవారు. ఆయన మనం వెళితే చాలు డిజైన్స్ గురించి అడిగేవాడు. మేము వెళ్ళాలంటే భయపెట్టేవాడు. అసలు ఇది ఎలా పైప్ లైన్ డిజైన్ చేయాలి వాట్సాప్లో. అప్పుడు కనీసం మన పైప్ లైన్ డ్రాయింగ్ వేయడం వచ్చి తప్పించి అది ఎలా డిజైన్ చేయాలో తెలుస్తాం. మేము డే బై డే అలాగా అందరూ గొప్ప గొప్ప ఇంజనీర్స్ దగ్గర నేర్చుకొని 16 ఏళ్ళు ఏఈగా చేసాం. 80 ఏళ్ళ నుంచి ఈరోజు మనం కనీసం 35 సంవత్సరాలు సర్వీస్ చేసాం. అంటే సర్వీస్ అన్నది ఎలా చేసాం, ఎంత వేగంగా అసలు ఆ టైం అయిపోయిందో మాకే తెలియదు. బికాజ్ అవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ వర్క్స్. ఏ ఆదివారం, ఏ శనివారం, ఏ పండగ అనేది మనకు తెలియలేదు. బికాజ్ ఆ వర్క్స్ కూడా అలాగే మాకు ఆఫీసర్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా నేను సర్వీస్లో డిఈగా వచ్చిన తర్వాత ఏలేరు కెనాల్ 153 కిలోమీటర్ల కెనాల్ని ఇరిగేషన్ వాళ్ళని హ్యాండ్ అవుట్ చేసుకొని టోటల్గా కెనాల్ని ఈరోజు 60 MGD వచ్చేది, ఇప్పుడు 95 MGD వస్తుంది. అంటే ఒక డెడికేటివ్గా మనం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది ఒక దృక్పథంతో మనం ముందుకు వెళ్ళేవాడు. పాజిటివ్ థింకింగ్. నా దగ్గర ఉన్న ఏఈలు కూడా ఇప్పుడు చక్రవర్తి గారు, ఈ గారు అయ్యారు. అలాగే చాలామంది ఏఈలు కూడా రిటైర్ అయిపోయారు. ఎవరు కూడా నా మాటకి ఎక్కువగా వాల్యూ ఇచ్చి వాళ్ళు కూడా టీం వర్క్, అంటే నేను ఈని లేకపోతే ఏఈని డిఈని వాళ్ళు ఏఈని అనే ఫీలింగ్ లేకుండా ఎవరు పని అనేది చేసి నాకు తోడ్పడ్డారు. ఎంతో ఎంకరేజ్ చేశారు. నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను వాట్సాప్లో. తాడిపూడి ప్రాజెక్టు, తర్వాత గాజువాక వాట్సాప్లో స్కీమ్, అలాగే 30 పెరుగుల ఏరియాస్, అలాగే ఎండాడ్ స్కీమ్, గోదావరి స్కీమ్ 33 MGD కెపాసిటీ గోదావరి స్కీమ్, 1600 mm డయా, 1600 mm డయా పైప్ లైన్ ఈ రోజు కూడా జీవీఎంసీలు ఎవరు వేయలేదు. స్పైరల్ బెండింగ్ MS పైప్, ఇన్లైనింగ్ అవుట్ బోర్డింగ్ పైపు 1600 mm అనేది ఒక మనిషి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతాడు. అంత పెద్ద పైప్ లైన్స్ 10 కిలోమీటర్లు వేశారు. సో ఇవన్నీ కూడా నా గొప్ప కోసం కాదు. అలాగే ఆ రోజుల్లో జేఎన్ఆర్ స్కీములు వచ్చిన వాట్సాప్లో స్కీమ్స్ అన్నిటి కూడా నన్ను ఫారెన్ పంపించారు. నేను ప్యారిస్, జర్మనీ, హాలండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే ఇవన్నీ వెళ్ళాను. అక్కడ ఈ టెస్టింగ్, ఈ పైప్స్ వాల్స్, బ్యాగ్ వాల్స్ అని టెస్టింగ్ చేశాను. అంటే నేను కష్టపడడానికి ఆ విధంగా ఆఫీసర్స్ కూడా గుర్తించి నన్ను ఫారెన్ పంపించారు. దుర్గాప్రసాద్ గారు SCEగా ఉండేటప్పుడు సింగపూర్, మలేషియా కూడా వెళ్ళొచ్చాం 15 days. అంటే మనలో ఉన్న శక్తి మనకు తెలియదు. అందరూ చాలా ఎఫిషియెంట్ పిల్లలు. బట్ ఏంటంటే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసి మనకున్న ఎఫిషియన్సీని బయటపెట్టినప్పుడే అది ఎప్పటికీ మనకి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం దాన్ని ముందుకు వెళ్తాం. మున్సిపల్ సర్వీస్లో CEగా రావడం అనేది స్టేట్లో నేనే ఫస్ట్, ఎవరికి రాలేదు సిటీగా. కోటవారి వంశకీర్తిని తరతరాలుగా గొప్పగా చెప్పుకునే ఖ్యాతి గడించిన నేడు ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ సర్వీస్ కోటపై జెండా ఎగరేసిన చీఫ్ ఇంజనీర్ పదవి పొందిన మొదటి వ్యక్తి, శక్తి మన వేణుగోపాలుడే. ఇది మీకే కాదు, మా అందరికీ గర్వకారణం సార్. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో 1984లో జేఈగా ఉద్యోగ ప్రస్థానం మొదలై ఆంధ్రావని అరసవల్లి తూర్పు తీరాన శ్రీకాకుళం మున్సిపల్ సర్వీసులో 1987లో ఏఈగా అడుగుపెట్టిన మీరు తిరుగులేని విజయాలతో 1997లో డిఈగా, 2008లో ఈగా, జీవీఎంసీ నీటి విభాగంలో, నేడు నీటి కొరత లేని విశాఖ నగరానికి 25 MLD నుంచి 70 MLDగా పెంచిన ఘనత మీదే. ఈరోజు మనందరం ఇంత చక్కని మంచినీరు తాగుతున్నామంటే ఒక్కసారి 3 times వాటర్ సోర్స్ని పెంచినటువంటి మహా ఇంజనీరు మన వేణుగోపాలుడు. గోదావరి, తాటిపూడి, గాజువాక, ఎండాడ 32 పెరిఫెరల్ ఏరియాస్ వాటర్ సప్లై స్కీమ్స్ ఒక మచ్చుతునక. ఈ ప్రాజెక్టు దిగ్విజయ సాధన భాగంలో అనేక విదేశీ పర్యటనలు,
జర్మనీ, ప్యారిస్, పోలాండ్, డెన్మార్క్, నార్వే దేశాలు పర్యటించిన ఖ్యాతి పొందిన మున్సిపల్ ఇంజనీర్ మీదే నభూతి భవిష్యత్ అండి. రాష్ట్ర చరిత్రలో ఒక మున్సిపల్ ఇంజనీర్ ఇన్ని దేశాలు అధికారిక పర్యటన చేయడం ఎంత గొప్ప, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు హిమ్. 2017 సంవత్సరంలో ఎస్సీగా వాటర్ సప్లై యూజీడీ అభివృద్ధి భాగంలో మరలా సిప్టేజ్ మేనేజ్మెంట్ స్టడీస్ టూర్ కోసం సింగపూర్, మలేషియా దేశాలు పర్యటించిన విశాఖ నగర రోడ్ల విస్తరణలో ప్రథమ భూమికగా నిలిచిన ప్రపంచ పటంలో విశాఖ నగరాభివృద్ధికి కోటపై ఈ కోట వేణుగోపాల్ సేవలు విలువ కట్టగలమా? అందుకే ఆ భగవంతుని ఆశీస్సులు, సరస్వతి కటాక్షం మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నాయి. ఒక సోదరుడు కెనడాలో ఉద్యోగం, 2 సోదరీమణులు డాక్టర్స్గా ఆస్ట్రేలియా, కెనడాలో స్థిరపడడం, మరియు మీ అనురాగ దాంపత్య జీవితంలో పూసిన హిమ సుమాలు, విలువైన వజ్రాలు, మీ పిల్లలు వంశానికి ఒక్కడు. ప్రణయదీప్ దేశ రాజధాని న్యూఢిల్లీ ఐఐటిలో ఎంటెక్ చేసి గ్రూప్ 1 ఆఫీసర్గా, సైంటిస్ట్గా ఎన్ఎస్టిఎల్లో, మరియు 2 కుమార్తెలు అద్భుతమైనటువంటి మేఘనా, మౌనిక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. వీటన్నిటి విజయం వెనుక మీ శ్రీమతి లక్ష్మీ సహకారం వెలకట్టలేనిది. మల్లెల కన్నా, పాల నొరగల కన్నా స్వచ్ఛమైనది మీ మనస్సు. తీపి రసముల కన్నా, పాల జున్ను కన్నా తీనైనది మీ పలుకు. సుగంధ పరిమళాల కన్నా, ఆచ్ఛాదన కన్నా చల్లనైనది మీ పలకరింపు. సుమధుర సుస్సుర సురాగాల కన్నా హాయి అయినది మీ సాన్నిహిత్యం. అందరూ మెచ్చుకోదగినది మీ వ్యక్తిత్వం. అందరూ ఒప్పుకొని తీరాలి మీలో ఉన్న స్నేహబంధం. అటువంటి లెజెండ్ కోట వేణుగోపాల్కి చీఫ్ ఇంజనీర్గా మరిన్ని అధిరోహాలు కోట నెక్కాలని కోరుకుంటూ, పదోన్నతిని పొందిన మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలతో, ఆ భగవంతుని ఆశీస్సులతో మీ ఉద్యోగ ప్రయాణం పూల నావల సాగాలని ఆకాంక్షిస్తూ, అభినందనలతో మీ జోన్ 5 ఇంజనీర్స్ మరియు సిబ్బంది. రచన డాక్టర్ కిల్లాన దిలీప్, ఈ జీవీఎంసీ భవదీయుడు దిలీప్.